పానీపూరి బండి. మధ్యరాత్రి 12 గంటలు. రాజేష్ తన స్నేహితులతో కలిసి సినిమా చూసి వస్తూ రహదారి పక్కన ఉన్న ఓ పానీపూరి బండిని చూశాడు. ఆ బండి ముందు ఎవరూ లేరు. బండి యజమాని ఓ వృద్ధుడు. అతని కళ్ళు వెలుగుతూ, ముఖంపై ఒక విచిత్రమైన చిరునవ్వు. బాబూ, పానీపూరి తింటావా అని వృద్ధుడు అన్నాడు. రాజేష్ ఆకలితో, ఒక ప్లేట్ పెట్టండి అన్నాడు. ఆ వృద్ధుడు కదిలి పానీపూరి తయారు చేశాడు. నోట్లో వేసుకున్నాక రాజేష్ గమనించాడు. దాని రుచి వింతగా ఉంది. నీళ్లలో వాసన ఉన్నట్టనిపించింది. కాని ఆకలితో మరో పూరి తిన్నాడు. అంతలోనే అతని స్నేహితుడు శివ షాక్లో, రాజేష్, ఆ నీళ్లను గమనించు అన్నాడు. నీళ్లు నెమ్మదిగా ఎర్రగా మారిపోతున్నాయి. మట్టిలో చిన్న చిన్న చేతులు తేలుతున్నట్లు కనిపించాయి. భయంతో వెనక్కి తగ్గేలోపే ఆ వృద్ధుడు భయంకరమైన రూపం దాల్చాడు.